నా పేరు కే కిషన్. జవహర్ పాలనలో నేను గత 20 ఇయర్స్గా ఆర్ట్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ మన ఈ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే సందర్భంగా ఈరోజు కాంపిటీషన్ జరుగుతూ ఉంది. దీనికి దాదాపుగా 200 మెంబర్స్ పాల్గొన్నారు. ఇందులో 150 మంది నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళే. ప్రతి ఏడాది ఇక్కడ సమ్మర్ క్యాంప్ జరుగుతూ ఉంటుంది. ఆ సమ్మర్ క్యాంప్లో రెగ్యులర్గా ఒక పెయింటింగ్ సిలబస్తో పాటు ఈ మధ్యలో వేరియస్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ బాల్భవన్ నిర్వహించిన ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్, అందులో వర్క్షాప్స్ కానివ్వండి, లేక ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్షాప్స్, ఇలాంటి జీవ వైవిధ్య సదస్సులో భాగంగా పెయింటింగ్ పోటీలు జరుగుతూ ఉంటాయి. దీనికి కూడా ఈ యొక్క టుడే ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే, దీనికి సంబంధించిన పెయింటింగ్ కాంపిటీషన్ కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జీవ వైవిధ్యం యాక్చువల్గా నవేడేస్ అందరం కూడా చెరువులను మూసేస్తున్నాం, అలాగే జంతువులను చంపేస్తున్నాం, అడవులను నరుకుతున్నాం. సో ఇవన్నీ మనం ఉన్నప్పుడే మనకు కూడా సాధ్యం అవుతుంది. మనం అంటున్నాం టెక్నికల్గా డెవలప్ అవుతూ ఉంటుంది. డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్తుంది? చెరువులను కూడా కాపాడాలి. చెరువులు ఉంటేనే మన భూమి తేమగా ఉండి అక్కడ వృక్షాలు పెరిగి చల్లగా ఉంటుంది. ఇప్పుడు హీట్ పెరిగేసి ఇప్పుడు హిమాలయస్ అవన్నీ కరిగి సముద్రం మట్ట పెరగడం వల్ల ఈ తుఫాన్లు, రకరకాల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ చిన్ననాటి నుంచే కూడా ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క సబ్జెక్టు చేయడం జరిగింది. ఈ జీవ వైవిధ్యంలో ఏంటంటే సముద్రంలో ఉన్న అంతర్భాగంలో ఉన్న జీవ జాతులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్, స్టార్ ఫిష్, స్నేక్స్ అండ్ సమ్ ప్లాంట్స్, ముత్య చిప్పలు, ప్రతిదీ, నత్తలు, తాబేళ్ళు, మొసళ్ళు, ఇవన్నీ మనకు కూడా ప్రశాంతంగా అవుతుంది. అంటే ఈ పొల్యూషన్ వల్ల ఈవెన్ ఇప్పుడు బీచ్లో ఉండి కూడా ప్లాస్టిక్ బాటిల్ మనం ప్లాస్టిక్ వేస్తున్నాం. దానివల్ల కెమికల్ రియాక్షన్ అయిపోయి చనిపోతూ ఉన్నాయి. నేచర్లో చాలా కొన్ని పక్షి జాతులు కనిపించట్లేదు ఈ మధ్య, ఎందుకంటే ఈవెన్ సెల్ ఫోన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే పిల్లల్లో క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. ఈవెన్ నేను చిన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏం లేవు, బట్ ఇప్పుడు అదృష్టం, ఎందుకంటే ఇంత ఉన్నప్పుడే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. సో పెద్ద అయ్యాక వాళ్ళు ఖచ్చితంగా ఇది 90% ఇంప్లిమెంట్ చేస్తారని నాకు ఆశ ఉంది.